మే 13న జరగబోయే కురుక్షేత్ర యుద్ధంలో మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ సపోర్ట్ చేయాలి. తప్పకుండా మీరందరూ 2 బటన్లు వేసి బద్వేల్ నియోజకవర్గ శాసనసభ్యురాలుగా మన డాక్టర్ దాసరి సూరమ్మ గారిని గెలిపియాలని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే మన కడప పార్లమెంట్ సభ్యుడిగా మన వైఎస్ అవినాష్ రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గారిని అఖండ మెజారిటీతో కూడా గెలిపియాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కూడా ఈ అంకనగొడుగునూరులో ఉన్నటువంటి అనేక మంది నాయకులు ఇక్కడికి వచ్చి మాకు ఘన స్వాగతం పలికినందుకు మీకందరికి కూడా పేరు పేరున మా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు చూపిస్తున్నటువంటి అభిమానం, జగనన్న మీద మీకున్నటువంటి ప్రేమ అభిమానాలకు మీకందరికి కూడా ఎల్లవేళలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృతజ్ఞతగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఈ మండు టెండలో నారాయణ రెడ్డి గారు ఈరోజు ప్రత్యేకంగా వాళ్ళ పిల్లల యొక్క కేశఖండన కార్యక్రమంలో మనందరికి కూడా పెద్ద ఎత్తున మరి భోజన సదుపాయాలు చేసి మమ్మల్ని గౌరవించినందుకు ఈ సందర్భంగా నారాయణ రెడ్డి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి మీరందరూ కూడా జగనన్న పార్టీకి 2 ఓట్లు వేయాలి. ఒక్కొక్క వ్యక్తి, ఒకటి ఎంపీకి, ఒకటి ఎమ్మెల్యేకు. ఆ 2 కూడా ఫ్యాన్ గుర్తు మీద మొట్టమొదటి మరి నెంబర్ 1లోనే ఉంది. మన జిల్లాలో ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి మొదటి స్థానం వచ్చింది, ఎక్కడా లేదు, మనకే ఉంది. కాబట్టి మనం సులభంగా కూడా మనం పోయిన వెంటనే ఎత్తుక్కోక్కర్లేదు. మన ఈవీఎంలో మొట్టమొదటి ఫస్ట్ చూడటం, బటన్ నొక్కడం. జగనన్న 130 సార్లకు పైగా బటన్ నొక్కిండు. మన వల్ల కేవలం 2 సార్లు బటన్ నొక్కమని అడుగుతా ఉన్నాడు జగనన్న. కాబట్టి అందరూ అన్నదమ్ములు, అక్క చెల్లెలందరూ కూడా ఈ 2 సార్లు జగనన్న పార్టీకి మరి అత్యధికమైన మెజారిటీ ఇవ్వాలని, మన బద్వేల్ నియోజకవర్గాన్ని మన వైఎస్ఆర్ జిల్లాలో పులివెందుల తర్వాత ఒక మంచి అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా మన ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మనం ముందుకు పోవాలి అంటే ఖచ్చితంగా కూడా జగనన్నను ఆశీర్వదించి ఎమ్మెల్యే గారికి మంచి మెజార్టీ రాగలిగితే
జగనన్నకు ఓటు వేసినట్లే అని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు ఘన స్వాగతం పలికిన అంకనకొడుగూరు గ్రామస్తులకి, అదేవిధంగా బీకోడూరు నాయకులకు, మీ అందరికీ పేరు పేరున నేను నమస్కారం తెలుపుకుంటున్నాను. ఈ రోజు సార్ మీకు చెప్పినారు అన్ని విషయాలు. ఇప్పుడు ఎలక్షన్ మనము 13వ తేదీన ఓటింగ్ కు పోతున్నాము. గోవింద్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో మనము 2019 నుంచి ఇప్పటి వరకు బద్వేల్ కాన్స్టిట్యున్సీలో కని వీధి ఎరుగని అభివృద్ధిని మనం చేస్తున్నాము. మీరందరూ ఆశీర్వాదించి తిరిగి మన వైఎస్ఆర్సీపీ పార్టీని ఎంపీకి ఒక ఓటు, ఎమ్మెల్యేకి ఒక ఓటు, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే తదనంతరం కూడా మనము సార్ ఆధ్వర్యంలో బద్వేల్ కాన్స్టిట్యున్సీని మరింత అభివృద్ధిలో నడిపించుకోగలుగుతామని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని నేను నిర్ణయించుకుంటున్నా. దయచేసి అందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మంచి కలుపు ఇవ్వాలని వచ్చిన ప్రతి ఒక్కరిని నేను థ్యాంక్ యూ.